నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన అభ్యర్థులకు బి ఫామ్లు పంపిణీ చేస్తున్న పవన్ కళ్యాణ్. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామస్వామి అమ్మవార్లను దర్శించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం వాడవాడలా మారుమోగిన శ్రీరామ మంత్రం భక్తి భావంతో శోభిల్లిన గ్రామాలు. వైసీపీకి ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కొట్టారు అశోక్ బాబా రాజీనామా. జననేత ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. జేసీ అస్మిత్ రెడ్డి గెలుపు కోసం ముస్లింల ప్రచారం. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపొందుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారని, వైఎస్ఆర్ పార్టీ అరాచకాలకు శుభం కార్డు పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతరం జనసేన అభ్యర్థులకు బి ఫామ్లను పంపిణీ చేస్తారు. జనసేన పోటీ చేస్తున్న అన్ని స్థానాలకు జనసేన అధినేత అభ్యర్థులకు బి ఫామ్లు పంపిణీ చేస్తూ అభినందనలు తెలియజేశారు. మొదటగా నాదెండ్ల మనోహర్ కు బి ఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల శౌరి, రమేష్, ఇతర అభ్యర్థులందరూ పాల్గొన్నారు. పాలకొండ అభ్యర్థి దారిలో ఉన్నారు. ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నెల్లిమర్రి నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు, లోకం మాధవి గారు. అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ గారు. పెందుత్తు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు. విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చెన్నబోయిన గారు. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు. రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు. రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు. తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు. భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు. నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ గారు. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు. పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గారు. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు. తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు.
కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి శ్రీధర్ ఆర్వా గారు, లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ తంగెల గారు, చివర్లో పేదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో శ్రీ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామస్వామి వార్లను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో రామేశ్వరం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ జగనానంద కారకుడి పరిణయ వేడుకను పురస్కరించుకుని శ్రీరామనవమి వేడుకలు బుధవారం గ్రామాన వైభవపేతంగా జరిగాయి. శ్రీరామ ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీరామ నామస్మరణంతో ఆలయాలు మారుమ్రోగాయి. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలోనూ ఆలయ కమిటీలు, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. కొత్తపేట శ్రీరామ్ నగర్ లో మామిడిశెట్టి సోమరాజు, రామకృష్ణ, గోవిందు సోదరులు దంపతులతో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పిడిపర్తి రవికుమార్ బృందం వేద మంత్రాలతో కళ్యాణం గమనీయంగా చేశారు. అనంతరం బెల్లం పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే కొత్త రామాలయం నందు ముత్యాల వీరభద్రరావు ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత రామాలయం గౌతమి నగర్, కండ్రిగా, వానపల్లి, బిళ్లకూరు, మందపల్లి, మొడికూరు, గండి, రావులపాలెం, గోపాలపురం తదితర గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
పండగ మహోత్సవ సందర్భంగా సత్యవాడ గ్రామంలో వేయించేసినటువంటి పట్టాభిరామ స్వామి యొక్క ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా 200 సంవత్సరాల నుంచి మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి మహోన్నత యజ్ఞం కింద భావించి ఈ యొక్క శ్రీరామనవమి వస్తుందనగా 40 రోజులు ముందుగా ఈ గ్రామంలో ఈ పేపర్ వర్క్ అంతా చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా ఓ యజ్ఞులాగా మాపులు పగలం వారికి ఎప్పుడైతే ఆ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలను ఉపయోగించుకుని ఈ యొక్క పువ్వులు అంటే మందారలాగా గులాబీలాగా ఏవైతే పువ్వులు ఎలాగుంటాయో అన్ని రకాల పువ్వులు అవన్నీ తయారు చేసి కుండీల కింద తయారు చేసి దండల కింద తయారు చేసి ఈ యొక్క పందిరిని చాలా మహోన్నతంగా ఎంతో గణనీయంగా తయారు చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధతోటి చేయడం అన్నదే మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి మహోన్నతంగా మాకు భావించి మేము ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాం. మా తర్వాత ఈ భావితరాల పిల్లలు కూడా బాగా తయారై వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఈ యొక్క రామసేవలో చాలా భక్తి శ్రద్ధతో చేస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరగాలని ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ సభ్యత్వానికి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన అశోక్ బాబా పార్టీలో ఎన్నో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ అధిష్టానం తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశాము. 5 ఏళ్లలో నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చూడలేకపోయాము. కమ్మ కార్పొరేషన్ ద్వారా ₹1 నిధులు కేటాయించి కార్యకర్తలకు ఎటువంటి సహాయం చేయలేననే బాధ నాలో మిగిలింది. 30 సంవత్సరాలుగా మా కుటుంబ రాజకీయాల్లో ఉన్నప్పటికీ గతంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా ఓడిపోయాను. అయినప్పటికీ తానేటి వనితలు 2019లో గెలుపు కోసం కృషి చేశాము. వైసీపీ పార్టీలో రాను వ్యక్తిగత విమర్శలకు దిక్కుచారటంతో మనసు చెలించిపోయి పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. భవిష్యత్తు కార్యాచరణ నియోజకవర్గ ప్రజలు చాగలు మండల కార్యకర్తలు నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాము. నాతో పాటు చాగలు మండలం మల్లవరం గ్రామానికి చెందిన లఖం సాని శ్రీనివాసరావు కూడా రాజీనామా చేయడం జరిగింది. అందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున మన చాగల్ మండలం మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఏదైతే నా పదవి ఉందో దానికి రాజీనామా చేస్తున్నాను. అలాగే పార్టీ నుంచి కూడా సభ్యత్వం నుంచి కూడా నేను పూర్తిగా వైదొలగడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి కారణాలంటూ ఏమన్నా గడిచిన సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కొంత పార్టీకి దూరంగా కూడా ఉంటున్నాం మేము. ముఖ్యంగా పార్టీలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియజేసినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకున్నది లేదు. చాలా మీ అందరికి కూడా తెలిసే ఉంటాయి, రోజుకి పార్టీ వ్యవస్థాపక దాంట్లో పెద్దగా మార్పులు కూడా ఏమీ జరగట్లేదు. అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మేము కూడా గడిచిన సంవత్సరం నుంచి మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మేము ఎటువంటి సహాయ సహకారాలు చేయలేకపోతున్నాం. ఆ పదవి ఏదైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ కమ్మ కార్పొరేషన్ దాని నుంచి మా నుంచి అయితే ఎటువంటి సహకారం కానీ దానికి అయితే కార్పొరేషన్లో నిధులు కానీ ఏమీ కూడా లేకపోవడం వల్ల ఇప్పుడు దాకా కూడా మేము ఎవరికి కూడా ఏమీ సహాయం చేయలేకపోయాం. దానివల్ల కూడా ప్రజలు కూడా మా దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా అడుగుతున్నా కూడా మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే అభివృద్ధి వైపు తీసుకుంటే మా గ్రామంలో ఉన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో గడిచిన 5 ఏళ్ల నుంచి మేము దగ్గరగా 10 ఏళ్ల నుంచి ఈ పార్టీలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా ఫ్యామిలీ దగ్గర 30-40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. గడిచిన 10 ఏళ్ల క్రితం నేను ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తానేటి వనిత గారిని గడప తిరుగుతూ ఈ అయితే 2019 ఎలక్షన్లో ఆవిడని గెలిపించే దాంట్లో అందరం కూడా చాలా కష్టపడ్డాం. ఎన్నో హామీలు ఇచ్చున్నాము, ఏ హామీ కూడా మేము నెరవేర్చలేకపోయాం. మా గ్రామ పరిధిలో కానీ మా మండలం పరిధిలో కానీ అలాగే ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ ఇవి ఓ పక్కన ఇవి అభివృద్ధి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం ఓ పక్కన ఇలా ఉంటే పర్సనల్గా కూడా రోజుకి పార్టీ ఏదైతే దిగజారిపోతుంది, మానవ విలువలు కూడా తగ్గిపోతున్నాయి. ఎవరిని లెక్క చేయలేని పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు. ఒక అన్నదమ్ముల్లాగా పనిచేసిన మేమందరం కూడా ఒక 5 సంవత్సరాల క్రితం ఏదైతే పార్టీలో కులమతాలకు అతీతంగా అందరితో కూడా కలిసిమెలిసి ఉండి పార్టీని గెలుపుబాటులో తీసుకెళ్ళాం.
ఈరోజు అవన్నీ కూడా లేకుండా చాలా ఒకరి మీద ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ చాలా ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అన్నీ కూడా మీకు నిదర్శనం గత కొన్ని రోజుల్లో జరుగుతున్న పరిణామాలే మీకు అందరికీ తెలుసు. ఇవన్నిటి దృష్ట్యా ఉంచి చూసుకొని మా భవిష్యత్తు కూడా అలాగే మా మండల భవిష్యత్తు కూడా మా ప్రజల భవిష్యత్తు కూడా మేము ఒకసారి ఆలోచించుకుని మేము ఈ పార్టీ నుంచి రిజైన్ చేయటం జరిగింది. అలాగే తదుపరి మేము ఏం చేయాలన్నది మేము కార్యకర్తలతోనూ మా శ్రేయోభిలాషులతో మేము కూర్చొని మాట్లాడుకుని మా తదుపరి కార్యాచరణ ఏంటన్నది మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సామాజిక సేవలో ఔషధ గుణాలతో మండు వేసవిలో ఆరోగ్యకరమైన రుచికరమైన మజ్జిగ పంపిణీ కార్యక్రమం జననేత పత్రిక సంపాదకులు దాసరి శివకుమార్ రెడ్డి చేపట్టడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి భాగస్వాములను చేయడం ఆనందంగా ఉందని వారికి జననేత సిబ్బందికి శ్రీరామనవమి సందర్భంగా సీతారాముని ఆశీస్సులతో పత్రిక రాబోయే రోజుల్లో 2 తెలుగు ఉభయ రాష్ట్రాల్లో అత్యధిక సర్కులేషన్ తో ముందుకు వెళ్లాలని ఇప్పటికే పత్రిక స్థాపించిన అనాది కాలంలోనే పాఠకుల చెంతకు చేరిందని హేమ సుప్రీం హోటల్ రియల్ ఎస్టేట్ అధినేత మిత్రుడు బొత్స సురేష్ కుమార్ కి ఏటూర్స్ ఫార్మ్ హౌస్ విల్లా మేనేజింగ్ డైరెక్టర్ జి నగేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీంట్లో ఫోటోలు క్లాస్మేట్ చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో పేపర్లు ఎప్పుడైనా ఇలాగే ఎదిగి నిజంగా జనాలకు ఒక నేత వాళ్ళని ఏదైనా ఒక సమస్య వస్తే నిలబడి అన్నింటికి పనిచేసే మోడల్ని జేసీ అస్మిత్ రెడ్డి గెలుపు కోసం ముస్లింల ప్రచారం. जागे हाँ वो उधर को क्या कर रहा आपको 500 रुपये टिकट अमन भाई गाय की लाड़ लगे देखो अल्लाह अल्लाह रात ना हो फिर इतना लाड़ लगे
निकाले कौन हो गए गाल तो चल सकते हैं अभी तो आता ये मालूम वो भी उठा को कर लेना क्या बोलना बोल को धना చెప్పున్నా చెప్పి ఏపీ बोल भाजी बोलो कैमरा मिल गया कल बोलो चैल गुड डालो हां हां को सीरियस बोलो तीन बच्चे को 15 हाल को अम्मा बंदी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అభ్యర్థులకు బీ ఫామ్లు పంపిణీ చేస్తున్న పవన్ కళ్యాణ్. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామస్వామి అమ్మవార్లను దర్శించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం వాడవాడలా మారుమోగిన శ్రీరామ మంత్రం భక్తి భావంతో శోభిల్లిన గ్రామాలు. వైసీపీకి ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కొట్టారు అశోక్ బాబా రాజీనామా. జననేత ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. జేసీ అస్మిత్ రెడ్డి గెలుపు కోసం ముస్లింల ప్రచారం.